బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి చాలా మందికి తెలుసు. భవిష్యత్తులో ఆయన ప్రస్తావించిన ఎన్నో సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వర్తమానంలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు కనిపిస్తున్నాయి. అయితే బ్రహ్మం గారు చెప్పినట్లు భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడు జరుగుతుందో అని కొన్ని విషయాలు క్రోడీకరించారు. బ్రహ్మం గారి లెక్కల ప్రకారం యుగాంతం 2025లో జరుగుతుందని అంటుంటారు. అంతకు ముందే కొన్ని దరిత్రి అంతానికి సూచనలు స్పష్టంగా వినిపిస్తాయట. నిజానికి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదట. వేరువేరు వ్యక్తులకు వేరువేరు సార్లు చెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు. దాని మీద చింత చెట్టు కూడా వచ్చింది. ఆయన దానిని ఎందుకు పాతిపెట్టారనేది దానికి ఇంకా ఇప్పటి వరకు జవాబు లేదు. ఇక ఆయన చెప్పినట్లు రాచరికాలు, రాజుల పాలన నశించాయి. ఒక అమ్మ 16 ఏళ్లు పాలిస్తుందని ఇందిరాగాంధీ పాలన గురించి ఆయన ఆనాడే చెప్పారు. బ్రాహ్మణ అగ్రహారాలు నశించి పోతాయన్నారు. 100 ఎకరాల్లో గతంలో బ్రాహ్మణులకు అగ్రహారాలు ఉండేవి. బ్రహ్మంగారి కాలనగాన ప్రకారం 2024 సంవత్సరంలో ప్రారంభం నుండి కొన్ని విషయాలు ఇప్పటికే జరిగాయి. ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్లు కొన్ని విషయాలు నిజమయ్యాయి. జనాభా విపరీతంగా పెరుగుతుందని, అడవుల్లో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీస్తాయని, అంతేకాదు ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు తెలుసుకుంటే వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతాయన్నారు. అంతేకాదు వ్యవసాయ భూములు బీడుగా మారి పంటలు సరిగా పండగ తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు. పండ్లు వాటి రుచిని కోల్పోతాయి. శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తాయని వెల్లడించారు. ప్రజలు మంచం మీద పడుకొని రక్తం గడ్డకట్టడం వల్ల చనిపోతారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రకరకాల కారణాలతో మూగజీవాలు చనిపోతాయని, అంతేకాదు రాజరికం కోసం దేశాలు ఆధిపత్య పోరు లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వెల్లడించారు. ఎన్నో విచిత్రమైన యంత్రాలు వస్తాయని, కానీ చావు పుట్టుకలను మాత్రం మనిషి ఆపలేడని చెప్పారు. సృష్టిని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. చనిపోయిన వారిని బతికించేందుకు మనిషిని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుక్కోలేరని చెప్పారు. మరి ఆయన చెప్పింది నిజమే. మనిషిని పోలిన మరమనిషిని సృష్టించగలడు, కానీ మనిషి మాత్రం సృష్టించలేకపోయాడు. వావి వరుసలు లేకుండా మృగాల్లా మనుషులు ప్రవర్తిస్తారని చెప్పారు. ప్రస్తుతం సమాజంలో అలాగే జరుగుతుంది. 2023లో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికీ కొనసాగుతూ కొనసాగుతూనే ఉంది. చైనా భారత్ను మిత్రత్వం అనే వంచన చేసి దెబ్బతీయాలని ఎన్నోసార్లు చూసింది. వేర్వేరు చక్రాల వాహనాలు ఢీకొంటాయని చెప్పారు. అలాగే ఒడిశాలో భారీ రైలు ప్రమాదం, ఏపీలో రైలు ప్రమాదాలు జరిగాయి. భవిష్యత్తులో కొత్త కోవిడ్ కంటే భయంకరమైన వచ్చి జనజీవితాన్నే అస్తవ్యస్తం చేస్తాయన్నారు. 2025లో బ్రహ్మం గారు ఏం చెప్పారో చూద్దాం. పంటలు సరిగా పండక, పాడి పశువులు సరిగా పాలు ఇవ్వక కరువు తాండవిస్తుందని చెప్పారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వాళ్ళు ధర్మాలు వదిలి వేరే ధర్మాలు పాటించి నాశనం అవుతారు. కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. పట్టపగలు ఆకాశం నుంచి పిడుగుల వాన పడి కొందరు మరణిస్తారు. భయంకరమైన తుఫాను వరదల వల్ల పశ్చిమ బెంగాల్లో కోట్ల మంది దుర్మరణం పాలవుతారని చెప్పారు. భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది. 2041 సంవత్సరంలో కోట్లాది మంది హతమవుతారని బ్రహ్మంగారు చెప్పారు.